హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. మామూలుగా అమావాస్య అంటే చాలామందికి అనేక అపోహలు ఉంటాయి. కొంతమంది ఏ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు. కొంతమంది అయితే అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రారు. సో ఇలాంటి విషయాల గురించి అసలు ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే విషయాల గురించి మనతో చర్చించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు హైకోర్టు క్రిమినల్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. అసలు ఎందుకు అమావాస్య అంటే జనాల్లో ఏదో ఒక నెగిటివ్ థాట్స్, ఏదో అది ఒక బ్యాడ్ డేగా చూస్తారు. అసలు అమావాస్య అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి మేడం? దేవుడు ఇచ్చిన అన్ని రోజులు మంచివేనా, అన్ని తిథులు మంచివే. మనం అంటే సౌత్ వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. నార్త్లో మీరు చూడండి, అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తారు. అంతేగాని తమిళియన్స్ కూడా లక్ష్మీ పూజ చేస్తారు. అదేదో చెడ్డది అని కాదు. కాకపోతే ఒకటి, అమావాస్యకి ఏంటంటే కొన్ని తాంత్రిక శక్తులు ఉంటాయి. దాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అమావాస్య రోజు వాళ్ళు తంత్ర విద్య సాధన చేస్తారు. అలాంటివి అపోహలు విని భయపడతారు. అది మనమేమి హాని చేయదు. కాకపోతే వాళ్ళు సాధన చేసుకోవడానికి ఆ పర్టికులర్ అమావాస్య రోజు ఏంటంటే ప్రతి దేవతా శక్తి కొద్దిగా క్షీణిస్తుంది. ఎందుకంటే సూర్యుడు చుట్టూ మన భూమి ఒక వేంపుకు వచ్చేసరికి మనకి సూర్యుడు కనిపించాడు కదా. సో ఆ గ్రహాలు అడ్డుకు రావడంతో వీటికి పవర్ కొంచెం తగ్గుతుంది అంటారు. ఆ టైంలోని క్షుద్ర పూజ చేసే వాళ్ళకి పవర్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే మెట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి బయటికి రాకూడదు. అంతేగాని మొత్తం ఫుల్ డే రావద్దు అని ఏం లేదు. పర్టికులర్ ఆ టైంలోనే. ఎందుకు అంటే ఆ టైంలో చాలా పవర్స్ ఉంటాయి, ఈవిల్ పవర్స్ అంటారు. సో అలాంటివి ఏమైనా బయట తిరుగుతాయి. తర్వాత కొంతమంది మనం వినే ఉంటాం, దిష్టి తీసి బయట పాడేస్తూ ఉంటాం. మనం అనుకోము తొక్కేద్దాము అని. మన బిజీ లైఫ్లో ఏంటంటే తొక్కుతాం. దానివల్ల ఏంటి అంటే కొన్ని చెడు శక్తులు ఉంటాయి, అవి మనకి పీడిస్తాయి. సో కొంతమంది వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ వేస్తూ ఉంటారు. అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే తప్ప అమావాస్య చెడ్డది, అమావాస్య రోజు ఏం అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు అయిన వాళ్ళు ఉన్నారు. అంత మంచిది అమావాస్య. ఈ అమావాస్య రోజు ఏంటంటే పొద్దున్నే లేచి చక్కగా దేవుడు దీపం పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ కవచం కానీ, శతనామాలు కానీ చదువుకున్న తర్వాత సాయంత్రం కూడా అమావాస్య రోజు, దీపావళి మనకు అమావాస్య రోజే కదా వస్తుంది. అలాగే ఈ అమావాస్యకి కూడా సాయంత్రం గుమ్మ ముందు దీపం పెట్టుకొని లక్ష్మీ దేవు ముందు అందరికీ అష్టోత్తరాలు శతనామాలు రావాలి అని ఏం లేదమ్మా. వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని నాకు చేతనైంది, నేను ఇది చదువుకుంటున్నాను, ఏమీ రాలేదనుకో శ్రీమాత్రేమ్మ అనుకొని ఆవిడకి ఎర్రటి పువ్వులతోటి పూజ చేసి తీపి పదార్థం ఏదైనా ఒకటి పరవాణం చేసుకోండి. నాకు శక్తి లేదు, ఏం చేయాలి అని అనుకునేవాళ్ళు బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోవచ్చు. అది నైవేద్యం పెట్టుకోండి చక్కగా. అంటే మడి తడి అనేది ఏం లేదు, సాత్విక ఆహారం తినాలి. బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినరు. అదే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఈ ఉల్లిలో కూడా నాన్ వెజ్కి ఉండే పవర్ ఉంటుందని వీళ్ళు తినరు. ఉల్లిపాయ కూడా, ఉల్లిపాయ ఏమి తక్కువ కాయ, ఉల్లిపాయ చిన్నదే ఉంటుంది కానీ చాలా ఘాటు ఉంటుంది కదా. సో అది తింటే ఏంటంటే మన లోపల ఇంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. అవి లేనిపోని కోరికలు తెప్పిస్తాయని అది అవాయిడ్ చేస్తాయి. పూజలు అప్పుడు తెలుసుకుంటే డీప్కి వెళ్తే అంతే. అంతేకాని అదేదో తప్పు అని కాదు. ఆ ఒక్కరోజు అవాయిడ్ చేసి తర్వాత ఏంటంటే అమావాస్యకి పితృదేవతలు మనల్ని చూస్తూ ఉంటారు పైనుంచి, మాకేమైనా పెడతారా మా జనాలు అని. మీరు చూసారా అని అడగచ్చు మన వ్యూవర్స్. సో ఎవ్వరికి ఎవరు కనిపించరమ్మా. కాకపోతే వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద ఉంటాయి కదా, ఉండాలి అని అనుకుంటే కదా పితృదేవతలు తలుచుకొని కొత్తర్లని ఇచ్చుకుంటారు. మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు. అదేం లేదు, బియ్యం సంబారాలని కొంతమంది అంటారు, కొత్తర్లని కొంతమంది అంటారు, పంతులు గారికి ఇచ్చేమంటారు, అయ్యగారికి ఇచ్చేమంటారు కొంతమంది. ఏం లేదు, పప్పు బియ్యం. మేము ఏం తింటాం? పెసరపప్పు బియ్యం. పెసరపప్పు ఏంటంటే సాత్వికం అన్నమాట, ఈజీలీ డైజెషన్ అవుతుంది. పెద్దలు అందరూ ఏంటంటే
మన పితృదేవతలందరూ చిన్నపిల్లలతో సమానం. సో వాళ్ళకి డైజెషన్ అయ్యే ఫుడ్ మనం ఇవ్వాలి. చిన్నపిల్లలు మనకి 8 నెలల పిల్లలకి ఏం పెడతాం? పెసరపప్పు బియ్యం ఉడికించి పలుచగా అది పెడతాం. అలాగే వాళ్ళకి కూడా ఏంటంటే పెసరపప్పు బియ్యం, ఏదో ఒక ఆకుకూర, అలాగే మన వెజిటేబుల్ అదేంటది ఆ, అరటికాయ, దోసకాయ, ఇలాంటివన్నీ ఒక ప్లేట్లో పెట్టి వాళ్ళ పితృదేవతలను తలుచుకొని ఇస్తే కొంచెం గ్రహశాంతి అవుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. సో అలాగే పెద్దలు నాటి నుంచి వస్తుంది, అలా చేసుకోవచ్చు. అమావాస్యకి ఏమీ తప్పు లేదు, అదేమి పెద్ద భయపడిపోవలసిన అంత డేంజరస్ తిది కాదు, మంచిది, చాలా మంచిది అమావాస్య. చేసుకునే వాళ్ళకి ఆ రోజు శుభ్రంగా ఇల్లు వాకిలి అది శుభ్రం చేసుకుని ఇంటి అంతా, ఎందుకంటే భయం పెడితేనే కానీ మన వాళ్ళు చేయలేదు కదా. భయం ఉందనుకో అక్కడ భక్తి ఉంటుంది. ఆ భయం పెడితే ఏంటి, అమ్మో ఇవాళ అమావాస్య, ఏవి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా అని ఏం చేస్తారంటే బట్ట పెట్టి తుడిచేటప్పుడు ఇంత అందులో సాల్ట్ వేసి కొద్దిగా గోమూత్రం వేసి అందులోని ఇల్లు పసుపు వేసి ఇల్లు శుభ్రం చేస్తారు. అంటే శుద్ధి అవుతుంది. రోజు మనం ఎంతో మందిని తీసుకొస్తుంటాం, ఎన్నో జీవరాశులతోటి ఇంట్లోకి వస్తాం, చూసి ఇప్పట్లే కదా ఇవాళ ఎవరు వేపు. సో దాంతో ఎన్ని బ్యాక్టీరియా వస్తుంది. నువ్వు క్షుద్ర శక్తి అని అంటున్నావు కదా, అది బ్యాక్టీరియా. కరోనా కొంచెం నేర్పింది, అయినా మర్చిపోయింది లేమండి. సో అది అంతే తప్ప క్షుద్ర దేవతలు క్షుద్ర శక్తులు అంటే ఇవే మనం వచ్చి అటాక్ చేయకుండా ఈ గోమూత్రము, గోమయము, పసుపు, యాంటీబ్యాక్టీరియల్, ఉప్పు ఇవన్నీ వేసి కనీసం నెలకు ఒకసారైనా అలా శుద్ధి చేసుకుంటారు అని మన పెద్దవాళ్ళు పెట్టారు. అది ఫాలో అవుతే ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ ఇవి కూడా రావు, ఇలాంటివన్నీ చేసుకుంటే. తర్వాత ఏంటి, సాంబ్రాణి, ఇవన్నీ పొగ వేసుకోవచ్చు. సాంబ్రాణి ధూపం వేస్తారు కదా, ధూప్ స్టిక్స్ కొనుక్కోవద్దు అని నేను అన్నా, కొనుక్కోండి. చక్కగా ఆవు పిడకలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, బుక్ చేసి పెట్టుకోండి ఆవు పిడకలు. తర్వాత ఈ సాంబ్రాణి, గుగ్గిలం ఇవన్నీను షాప్స్లో దొరుకుతున్నాయి, అవి పౌడర్ చేసినవే దొరుకుతున్నాయి, అన్నీ కలిపినవి. అది తీసుకొచ్చి ఆ పిడకని గ్యాస్ మీద కాల్చి, మనం గ్యాస్ వాళ్ళమే కదమ్మా, పొయ్యలు లేవు కదా, సో అది కాల్చి దాని మీద వేసి ఇల్లంతా చూపించండి. టాయిలెట్స్ కూడా వదలకండి, టాయిలెట్స్లో కూడా ఆ ధూపం వేసి డోర్ పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ కూర్చునేవి అన్నీ టాయిలెట్లోనే ఉంటాయి. మనం బయట నుంచి రాగానే టాయిలెట్లోనే ఉంటాయి. ఈవెన్ క్రిమికీటకాలు అవనివ్వండి, దుష్టశక్తులు అవనివ్వండి. సో అక్కడ నుంచి మొదలు పెట్టుకొని మొత్తం దేవుడి దగ్గర నుంచి బయట మీ సింహం ద్వారం దాకా వేసుకుని ఈ దీపాలు అవి అలంకరించుకుంటే మీరే గుడ్ ఫీల్ మీకు వస్తుంది. ఈవేళ మొత్తం అయిపోయింది, శుభ్రంగా ఉంది, నా ఇంట్లో ఎటువంటి నెగిటివిటీ లేదు అని ఫస్ట్ మనం ఫీల్ అవుతాం. సో ఆ ఫీలింగ్ ఏంటంటే మనకి మళ్ళీ నెల రోజుల వరకు మంచిగా యాక్టివ్గా ఉంటుంది. మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతాం. ఇది అమావాస్య విశిష్టం. మామూలుగా శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం? ఒకటమ్మా, మనకి అమావాస్య అయిన తర్వాత మొదలవుతుంది. అదే నార్త్ వాళ్ళకైతే పౌర్ణమి నుంచి ఉంటుంది. వాళ్ళ చాంద్రమానం, మనం సూర్యమానం. సూర్యమానం అనేసరికి మనకి అమావాస్య వస్తుంది. చాంద్రమానం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు రాఖీ పౌర్ణమితోటి వాళ్ళకి శ్రావణం వెళ్ళిపోతుంది. ఇప్పుడు శ్రావణం వాళ్ళకి 15 రోజుల ముందు వస్తుంది, మనకి 15 రోజుల తర్వాత వస్తుంది. ఈ శ్రావణ మాసంకి ఉన్న ప్రత్యేకత ఏంటి? శ్రావణ మాసం అనేది ఆ మాసం ఏంటంటే శ్రవణ నక్షత్రం ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామిని పూజించిన వాడు లక్ష్మీదేవిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించిన వాడు వెంకటేశ్వర, ఇద్దరిని కలిపే పూజించాలి. అందుకని ఏంటంటే శ్రావణ మాసం అంతా చూడండి, వెంకటరమణమూర్తికి శ్రావణ శనివారాలు చేసుకుంటారు. మన సైడ్ వాళ్ళు సౌత్ ఇండియన్స్ శ్రావణ శనివారాలు చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ రోజు అమ్మవారిని పూజిస్తారు. ఎందుకంటే మన ట్రెడిషనల్లోని ఎలా ఉంది చూడండి, రాధా కృష్ణుడు, ఫస్ట్ రాధ, నెక్స్ట్ మనం శివ పార్వతులు. ఏంటంటే ఫస్ట్ పార్వతి పరమేశ్వరుని ఏంటంటే శక్తిని పూజించడం మనకు అలవాటు. అందుకని శక్తిని పూజిస్తూనే అయ్యవారిని కూడా పూజించుకోవాలి. అందుకని ఆవిడ నక్షత్రంలోనైనా ఈయన పూజిస్తారు, అయ్యగారి నక్షత్రంలోనైనా అమ్మవారిని పూజించుకోవాలి. మామూలుగా శ్రావణ శుక్రవారంలో ఎలాంటి పూజలు చేసుకుంటే ఇంట్లో సత్ఫలితాలు? శ్రావణ శుక్రవారం పొద్దున్నే చక్కగా లేచి, అదే చెప్పినా కదా, మన వాళ్ళు ఈ కష్టం ఎందుకు పెట్టారంటే భయపెట్టారు. భయం, అంతేగాని అది నిజంగానే అని అనుకోకూడదు. ఆ భయం లేకపోతే వీళ్ళు పర్వాలేదులే 11 గంటలకు లేస్తాం, నెమ్మదిగా చేసుకుందాం. సాఫ్ట్వేర్స్ అందరు తిడతారు మన సాఫ్ట్వేర్స్. 11 గంటలకు లేచి దీపం, 11 గంటలకి ఏంటంటే కొన్ని స్నానాలు
కొన్ని టైంలో చెయ్యాలి. అదే నువ్వు 5:30కి చేసావనుకో బ్రహ్మస్నానం, బ్రాహ్మీ ముహూర్తం, ఆ బ్రహ్మస్నానం తర్వాత సాత్విక స్నానం, కొన్ని మునులు స్నానాలు ఉంటాయి. నువ్వు 7 గంటల తర్వాత చేస్తే అది రాక్షస్నానం. రాక్షసులు ఏం చేస్తారు? శుభ్రంగా తినేసి మధ్య మాంసం తిని హాయిగా పడుకొని అర్ధరాత్రి దాకా పడుకొని మెట్ట మధ్యాహ్నం లేస్తారు. అది పూజకి పనికిరాదు. అందుకని ఏంటంటే భయపెట్టారు. పూజ అంటే తెల్లవారుజామునే చేసేయాలి. ఆడవాళ్ళని చూడండి, శ్రావణ మాసంలోని రాత్రి నుంచి మొదలు పెడతారు ఇల్లు శుభ్రం చేయడం. తెల్లవారుజామునే స్నానం చేస్తారు. స్నానం చేసి వాళ్ళు 8 గంటల నుంచి పిండి వంటలు అవి అన్ని పిండి వంటలు చెయ్యాలి అనే రూల్ లేదు. బట్ మీ ఓపిక. కాకపోతే ఏంటంటే కొన్ని దేశాల్లో ఆనవాయితీ అనమాట. ఇప్పుడు జగన్నాథ స్వామికి చప్పన్ భోగ్ అంటారు. అన్ని రకాల నైవేద్యాలు పెడతారు. ఆయన నైవేద్య పిల్లలు. అదే మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే అలంకార పిల్లలు. ఆయనకి ఎన్ని పువ్వులతోటో అలంకరిస్తారు. అలాగే లక్ష్మీదేవికి కూడా సంఖ్య ఉంటుంది. 9, 11, 21. ఆ తర్వాత మీ ఇష్టం. ఇన్ని రకాల పిండి వంటలు చేస్తాం. ఈ శక్తి లేదు అంటే 3 అయినా చేస్తాం. ఈ 3 చేసి ఇవన్నీ ఏంటమ్మా మనలో ఉండే షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన 9,